तदष्टानिष्ठान् तदश्चक्रवर्ती अनाद्यविच्छिन्न श्रीशङ्कराचार्य गुरुपरम्परा प्राप्ता षड्ग्रहणस्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकलनियमागोभावभय साक्षात्प्रयत्ननाटक नैतिकमार्गत्रमत्तक सर्वमिन्द्रस्य रुद्र आदिराजधानी विद्यावरणमहाराजधानी कर्णाटकप्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरु भूमण्डलाचार्य ऋष्यशृङ्गवरवराधीश्वर तुङ्गभद्रावीरवासी श्रीमद्विद्याहिङ्गरमाधवत्वाराधक श्रीमद्जगद्गुरु श्रीमदभवविद्यापीठमः स्वामी गुरुधरकमलसञ्जात श्रीमद्जगद्गुरु अनन्तविभूषितस्य श्री 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 भारतीतीर्थमः स्वामिनः तत्कर्मसञ्जात श्री विभुशेखर महास्वामिनाञ्च साष्टाङ्गपूर्वकनमस्कारान् समर्पयामि। विश्वरूपाभ्यादेवी सर्वमङ्गल तदेशमुस्मराभ्यां सर्वदा प्रियमङ्गलम् शुक्लां वरदं पुष्पं शशिवर्णं चतुर्भुजं प्रसन्नविबन्धाये सर्वविघ्नोपशान्तये तदेवरत्नं सुगन्धदेवतारावरं चन्द्रबलं तदेव विद्यावरं दैवबलं तदेव लक्ष्मीवरोदेवं स्मरामि तत्र कृष्णो प्रभार्थोधरः पत्रश्रेणुभृतानि प्रवर्तमाना स्मृते सकलकल्याण भागने रुद्रजातवे बृहत्तरे नित्यं वरदामहरं धनं सर्वदा सर्वकार्येषु नास्तु देशामङ्गलं येषां गुरुस्तेषां मङ्गलाहारं वरेणास्तेषां जगस्तेषां कुतस्तेषां पराधरः येषां मे वश्यामः हृदयस्ते प्रार्थनः वदामहत्तारं भागाहारं सर्वमङ्गलां लोकाभिरामं श्रीरामं भगवान् भगवान् नमामि श्री सर्वार्थसाधके नारायणस्तुते మనస్ఫూర్తిగా అందరూ కూడా ఒక ఇష్టదేవతను ఇంటి దేవతను కులదేవత ముగ్గురు కూడా ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకోండి. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాయువేగర్భ్యాం నమః శక్తిపరంపరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాదేవేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్యే నమో నమః. मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव सर्वेभ्यो महादेवेभ्यो नमो नमः. पवित्रपवित्रोवा सदावस्मानन्दोय श्रवे पुण्डरीकाक्षं सभाख्यातं नमश्रीः पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः. स्वाहा रामाय स्वाहा माधवाय स्वाहा. सकलांदर गुणाने गोविंदनाम स्मरणाय చేసుకోండి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః అశోకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకల్పనాయ నమః వాసుదేవాయ నమః పద్మనాభ పురుషోత్తమాభక్షణ నారసింహ అక్షర ధనాంతర ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. पुष्पंदो भक्तसादाहुदे ब्रह्मणग्राहे देशामुपभूयः ब्रह्मकरं समारभेतो स्टेटस లో పెట్టండి. స్టేటస్ లో ఎలా వస్తాను నిన్నది బాగా వచ్చింది. ఇక్కడ అందరూ కూడా భక్తులు శ్రద్ధలతో రామచంద్రమూర్తిని ప్రార్థన చేసుకుంటూ సంకల్పాన్ని చెప్పుకోండి. మమ కృతార్థ సమస్త భువిభక్షజ గుణార శ్రీ పరమేశ్వర యుద్ధస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చక్కగా నమస్కారం చేసుకోండి. శుభాభ్యాం శుభే శోభనే అపూర్వ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః దివ్యభ్రాత్రి श्वेतभागवते वैवस्वन्वन्दरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरे दक्षिणविभागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णाभूतापर्यन्तप्रदेशे भगवतालये श्री शारदाचन्द्रमौळीश्वरस्वामिनः सन्निधौ अस्मिन् वर्तमानव्याघ्रवाणेन प्रभवामि षष्ठसंवत्सराणां भूयेः स्वस्ति श्री
శోభద్రామ సంవత్సరే అస్మిన్నరుత్తరాయణే హేమత్పరతౌ పౌష్యమాసే అస్మిన్ శుక్లపక్షే ద్వాదశ్యాం మాసరాభస్తు హిందూరాభూతాయ శుభరాత్రే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథి శ్రీ పరమేశ్వరస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య దేవదేవస్య శ్రీ సీతారమేత లక్ష్మణ భరత హరక్షత్రుఘ్న సమేత శ్రీ రామచంద్ర స్వామినః దివ్యానుగ్రహ ప్రసాద్యర్థే అయోధ్యా మహాక్షేత్రే శ్రీరామ ప్రతిష్ఠా దివ్య మహోత్సవాలత్వేన శ్రీ రామచంద్ర స్వామినః దివ్య మహిమా కృపా కటాక్షానుగ్రహ ప్రసాద్యద్వారా సర్వభద్ర సంరక్షణార్థం లోక కళ్యాణార్థం సంకల్పితమాన శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య పట్టాభిషేకాభిషేకపూర్వక సహస్రనామార్చన సహిత సంగీతార్చన పూర్ణాంగత్వేన ఆదోనువిఘ్నేన ప్రసవాప్యర్థం శ్రీ బ్రహ్మగణాదేవత ప్రార్థన పూజాంజకరమకరిష్యే. అందరూ కూడా భక్తులు శ్రద్ధలతో మీ యొక్క గోత్రనామాలను పఠించుకోండమ్మా. గోత్రోద్భవస్య గోత్రాన్ని మనసులో తలుచుకోండి. గోత్రోద్భవస్య ఇంటి వాళ్ళ పేర్లు తలుచుకోండి. నామభోజస్య ధర్మభక్తి సమేతస్య పిల్లల పేర్లు తలుచుకోండమ్మా. పుత్రస్య పుత్రికాయాం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పేరు కూడా ఒక్కసారి స్మరణ చేసుకోండి. సహకుటుంబాన ఆయుష్యాభివృద్ధ్యర్థం చక్కగా నమస్కారం చేసుకుంటూ భక్తిభావంతో రామచంద్రమూర్తిని ప్రార్థన చేసుకుంటూ సంకల్పాన్ని చెప్పుకోండి. అస్మాకం మమ సహకుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ విద్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సకల ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం సపరివారాణాం సగోత్రాణాం సబాంధవానాం శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య అనుగ్రహ ప్రసాదాత్ సిద్ధిద్వారా మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు కృతానాం సమస్త జ్ఞానకృత అజ్ఞానకృత ఆచరితమాన సకల పాపక్షయ పరిహార నివృత్తి ద్వారా సకల ధర్మాచరణ వేద్యత ఫలసిద్ధ్యర్థం ఆచంద్రార్థం మమ వంశ గోత్ర అభివృద్ధ్యర్థం మమ గృహే సకల శుభ పరంపర అవాప్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామినః అయోధ్య మహాక్షేత్రే దివ్య ప్రతిష్ఠా మహోత్సవ అంగత్వేన శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య అభిషేక ఆరాధన సేవా పూజా అహం కరిష్యే. గంగుడారు భక్తి శ్రద్ధలతో ఆ రామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. రాముడు అంటేనే కళ్యాణమూర్తి. రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం కానీ రామచంద్రమూర్తి యొక్క దర్శనం కానీ మన యొక్క జీవితంలో సకల విధములైనటువంటి కళ్యాణవాక్తులు కలిగిస్తాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. కళ్యాణం అంటే వివాహం కాదండి, జీవితంలో మంచి సుఖశాంతులు అందించేటువంటి రూపము రామచంద్రమూర్తి యొక్క రూపము. అయితే అయోధ్యలో కదండి ప్రతిష్ట అవుతుంది, మనం అందరం కూడా ఎందుకు పురస్కరించుకోవాలి అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఇది ఏదో సులభతరంగా మనం అనుకునేది, ఏదో మన ఇంటి దగ్గర నిర్మాణం చేసుకున్నటువంటి యొక్క దేవాలయం కాదు, అలాగే సులభతరంగా సాధించుకున్నటువంటి ప్రతిష్ట కూడా కాదు. 5 తరాల పాటు మన యొక్క పెద్దలు కానీ మన తరం కానీ ఎన్నో కళ్ళతో వేచి చూస్తున్నటువంటి సుదినము. కాబట్టి
దీన్ని మహాపర్వంగా మనందరం కూడా పురస్కరించుకోవాల్సినటువంటి రోజుగా మన రామచంద్రమూర్తి యొక్క ఆరాధనను ఇంత విశేషంగా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ భౌతిక పరంగా మనం అయోధ్యలో లేకపోయినప్పటికీ కూడాను విగ్రహం అనేటువంటి కేవలం మన యొక్క ఇంద్రియ నిగ్రహత గురించే కాబట్టి ఇదే అయోధ్యగా భావన చేసుకుని మనమందరం కూడాను ఆ రామచంద్రుడి యొక్క దివ్య చరణాల మధ్యనే స్వామి యొక్క సేవ చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ మన యొక్క జీవితాలందరినీ కూడా తరింపజేసుకున్నాము. ఒక్కసారి రామచంద్ర మహారాజుకి సీతా మహాసాధ్వీకి రామదూత హనుమానికి స్వామివారి యొక్క దివ్య అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా స్వామివారికి నామ సంకీర్తన కార్యక్రమం కూడా ఒక పక్కగా జరుగుతూ స్వామివారికి మంత్రపూర్వకమైనటువంటి పట్టాభిషేక కార్యక్రమం కూడాను మనం ఇప్పుడు కన్నులారా వీక్షిస్తూ స్వామి యొక్క సేవలు చేసుకుని మన యొక్క జీవితాన్ని తరింపజేసుకున్నాం. జై శ్రీరామ్. అందరికీ స్వాగతం ఉంది. శృంగేరి శంకర్ మఠం అల్కాపతి శాఖ ఈరోజు శ్రీమతి సౌమ్య రంగనాథ్ గారి బృందం వారిచే ఈ రామ సంకీర్తన స్వరార్చన స్వామివారికి సమర్పించుకుంటున్నాం. అది బయటగా ఉండండి కెమెరా డిస్టర్బ్ అయిందంటారా? స్వరార్చన కార్యక్రమంలో భాగంగా అన్ని రామ సంకీర్తనలు జరుగుతాయి. దాంతోపాటు స్వామివారి ప్రత్యేక అభిషేకం ఈరోజు ఉదయం నగరం అంతా కూడా అష్టలక్ష్మి గుడి, ఆర్కేపురం హనుమాన్ టెంపుల్, అలాగే మన శంకర్ మఠం, మళ్ళీ మధ్యలో వేరే గుళ్ళకు కూడా వెళ్ళి ఈ మన ఆలయం మూర్తులు నగరం అంతా కూడా అందరూ దర్శించుకోవడానికి స్వామివారు బయటకు వచ్చారు ఈరోజు ఈ పర్వదినం నాడు. అలాగే అభిషేకం అయిన తర్వాత రామ పట్టాభిషేకం అనే ఒక సర్గ ఉంటుంది రామాయణంలో. ఆ సర్గ పారాయణం కూడా 11:11 అట్లా స్టార్ట్ చేస్తారు. అది మీ కీర్తన పాడుకుండా వచ్చి వాళ్ళు పర్సనల్గా చేస్తారు. ఎందుకంటే రామ పట్టాభిషేకం చేయడం అనేది రాముడు దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మనం ప్రతి ఏడు శ్రీరామనవమికి 2 రోజులు కార్యక్రమం చేస్తాం. ఒక రోజు కళ్యాణం ఉంటుంది, మన్నాడు రోజు పట్టాభిషేకం ఉంటుంది. కాబట్టి పట్టాభిషేకం సర్గ కూడా ఇక్కడ చిన్నపిల్లల చేత అభిషేకం చేయించి పెద్దవాళ్ళు మన పండితులు ఆ సర్గ పారాయణం చేస్తారు. కాబట్టి అదేవిధంగా ఈసారి కూడా రామచరిత్ర పుస్తకాలు కూడా ఇక్కడ పెట్టి తర్వాత ఈ అభిషేకం అయిన తర్వాత రామసర్గ కార్యక్రమం రామసర్గ కార్యక్రమం మన పట్టాభిషేక సర్గ కూడా పారాయణ జరుగుతుంది. కాబట్టి ఈ సర్గ పారాయణం కూడా చాలా విశేషమైనటువంటిది. ఇంకా మనకి 11 అవుతుంది కాబట్టి ఇంకా కార్యక్రమం ప్రారంభించుకుంటే బాగుంటుంది. మీకేంటో కుర్చీ కావాలి? కాపీ వేసినప్పుడు పెట్టుకుంటుంది. అయితే మేము కెమెరాలో రికార్డింగ్ కూడా ఉంటుంది. రేపు లేదు మధ్యాహ్నం సాయంత్రం అది చిప్ ఇస్తాను. చిప్ ల్యాప్టాప్ లో కాపీ చేసుకుంటాం. అది పెట్టాలని కూడా అందుకు పెట్టుకుంటాం. 1 నిమిషం ఒక టెస్టింగ్ అయిన తర్వాత చిన్న ఏదైనా మీరు బ్యాలెన్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంత మంచి పర్వదినం రోజు మా స్వరలహరి టీంకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈ శృంగేరి టెంపుల్ కమిటీ మెంబర్స్కి, సత్య గారికి చాలా చాలా ధన్యవాదాలు. ముందుగా నేను గణపతి మరియు సరస్వతి శ్లోకాలతోటి, ఆ తదుపరి పురంధర దాస్ కీర్తనతోటి మా స్వరార్చన ప్రారంభిస్తాము.
शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापा। ముందుగా శరణ సిద్ధి వినాయక పురంధరదాస్ శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక నిఖిల నేత్రనే దేవి సుతనే నాగభూషణ ప్రియనే నిఖిల నేత్రనే దేవి సుతనే నాగభూషణ ప్రియనే అఖిల కాంకిత కోమలాంగనే కర్ణ కుండల ధారణే అఖిల కాంకిత కోమలాంగనే కర్ణ కుండల ధారణే శరణు సిద్ధి వినాయక भट्टमूटिन पदकहारिणि बाहुहस्त चतुष्टये भट्टमूटिन पदकहारिणि बाहुहस्त चतुष्टये ईटतोडुविय हेमकंकण धारणे ईटतोडुविय हेमकंकण पासांकुश धारणे शरणु सिद्धि विनायका कुक्षिमहलम्बोदरणे इक्षुचापदगिरिगणे
निज दासने शिवाहन श्री पुरंदर विठ्ठल निज दासने शरणु सिद्धि विनायक शरणु बीज प्रदायक शरणु पार्वती तनय मूर्ति शरणु मूषिक वाहना शरणु सिद्धि विनायक ఆన్ అయిందా లేదా ఒక్కసారి రితిక ఆన్ అయిందా లేదా చూస్తుందా देवदेवं भजे दिव्य प्रभावं देवदेवं भजे दिव्य प्रभावं रावणासुरवैर रणपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभावं रावणासुरवैर रणपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभावम् राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरं आजानुभावं नीलाभ्रकायं आजानुभावं नीलाभ्रकायं राजारि कोदण्ड राजदीक्षा गुरुं राजारि कोदण्ड राजदीक्षा गुरुं राजीवलोचनं रामचन्द्रं रामं राजीवलोचनं रामचन्द्रं रामं देवदेवं भजे दिव्य प्रभावं रावणासुरवैर रणपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभावम् पंकजासन विनुत परमनारायणं पंकजासन विनुत परमनारायणं शंकरार्चित जनक चापदलनं शंकरार्चित जनक चापदलनं लङ्काविशोषणं लङ्काविशोषणं लालितविभीषणं लङ्काविशोषणं लालितविभीषणं वेङ्कटेशं साधु विबुधविनुतं रामं वेङ्कटेशं साधु विबुधविनुतं रामं देवदेवं भजे दिव्य
प्रभावं रावणासुरवैरि रणपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् श्रीमन्नारायण 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 श्रीपादमे शरणु 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 सती मुख कमल कमलहित कमल प्रिया कमलेक्षणा कमला सती मुख कमल कमलहित कमल प्रिया कमलेक्षणा कमला सती मुख कमल कमलहित कमल प्रिया कमलेक्षणा कमलासनहित गरुड गमन श्री कमलनाभनी पद कमल में शरणु कमलासनहित गरुड गमन श्री कमलनाभनी पद कमल में शरणु श्रीमन्नारायण 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 श्रीपादमे शरणु परमयोगी जन भागधेय श्री परम पुरुष परात्परा परमयोगी जन भागधेय श्री परम पुरुष परात्परा
श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणु అన్న ముందు దిప్పరా అక్కడ ఫుల్ ఉన్నారు అక్కడ
బయటికి అన్నా బండ్లు తీయండి చాలు బండ్లున్నాయన్నా రాండి 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 ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంకర భగవాన్ పార్వతీ ఒక్కసారి చాలమ్మా ఒక్కసారి అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.